అందరికీ నమస్తే అండి. రీసెంట్‌గా నారా లోకేష్ గారు, నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఈ కోవా బన్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ వలి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఉద్దేశించి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. నాగబాబు గారు కలిసారు. ఎంతో కొంత ఆర్థిక సహాయం కూడా చేసినట్టున్నారు. వాళ్ళు పోస్టులు వేశారు ట్విట్టర్లో. వాళ్ళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశారు. సో మీకు మద్దతుగా మేము ఉన్నామని చెప్పేసి. దానికి ఒక మేధావి రాత్రి ఒక వీడియో చేసేసాడండి. ఏకంగా 20 నిమిషాలు వీడియో చేసేసాడు. ఆడు ఏడుపు చూడండి. 20 నిమిషాలు వీడియో చేసి స్టార్టింగ్లో వాడు భజన, మళ్ళీ సొంత పేరు చెప్పుకోలేడు బయటికి. మళ్ళీ ఏదో ఒక పేరు తీసుకొచ్చి తగిలించుకొని నేను నాస్తికుణ్ణి అని చెప్పుకుంటూ మాట్లాడితే హిందువులందరినీ కూడా తిట్టుకుంటూ వాడు ఒక వీడియో చేశాడు. స్టార్టింగ్లో వాడికి భజన మాట ఏంటంటే, నా పేరు చెప్పుకొని మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే నేను తెలుసు అని చెప్పేసి మీకు ఎవరైనా ఫోన్ చేసినా, ఎవరైనా డబ్బులు అడిగినా ఎవరో ఇవ్వమాకండి, నేను పెద్ద ఫేమస్, ఇలా ఏదో వాడి భజన ఏదో ఒక 2-3 నిమిషాలు చెప్పుకున్నాడు. తర్వాత లాస్ట్లో ఈ ట్వీట్కి సంబంధించి వీళ్ళు నారా లోకేష్ గారు వేసిన ట్వీట్, అలాగే నాగబాబు గారు వేసిన ట్వీట్కి సంబంధించి మాట్లాడుతూ అదంట పబ్లిసిటీ స్టంట్ అంట. రాజకీయం చేస్తున్నారు, దీన్ని ఓట్ల కోసం వేసుకుంటున్నారు, సనాతన ధర్మం అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు. ముందు పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయండి, ఆ తర్వాత మీరు ఇతని గురించి మాట్లాడదురు కానీ అని చెప్పేసి అని మాట్లాడుతుందన్నమాట. అది ఉద్దేశం ఏంటంటే, ఇది ప్రజలందరి దగ్గర నుంచి మద్దతు వచ్చింది కాబట్టి, ఇష్యూ లేదు కాబట్టి మీరు పబ్లిసిటీ కోసం వేసిన ట్వీట్ ఇది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నీకైనా బుర్ర ఉందా అసలు? ఆడు ఛానల్ మొత్తం చూసాను నేను. ఆ ఇష్యూ జరిగిన తర్వాత అందరూ మాట్లాడారు, నేను కూడా మాట్లాడా. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ కోవా బన్ వలి ఎవరైతే ఉన్నారో అతన్ని ఉద్దేశించి అతనికి మద్దతుగా నేను కూడా మాట్లాడాను. ఆడి మాట అలా ఈ రాత్రి వీడియో చేసిన సోకాల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆడి మాట అలా ఆడు ఎప్పుడు మాట్లాడాడు? నారా లోకేష్ గారు, నాగబాబు గారు ట్వీట్ వేసిన తర్వాత మాట్లాడాడు. అప్పటి వరకు కూడా మద్దతుగానో లేదంటే ఇంకొక రకంగానో ఒక వీడియో కూడా చేయలే. ఇక్కడ నారా లోకేష్ గారు, నాగబాబు గారు ట్వీట్ వేసేదానికి అడిగి పొడుచుకొచ్చేసింది. వచ్చేసి రాజకీయం చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఎప్పుడు కూడా ఇతర మతస్థులు కానీ ఇతర మతాన్ని కానీ ద్వేషించమని కానీ దూషించమని కానీ ఎక్కడా చెప్పలా. మమ్మల్ని మేము కాపాడుకుంటాం, మా హిందువుల జోలికి రావద్దు అని మాత్రమే ఆయన చెప్పారు. ఇతర మతస్థులను కించపరచడం కానీ దూషించడం కానీ ఇలా చెయ్యండి అని చెప్పేసి కానీ ఎక్కడా కూడా ఆయన పబ్లిక్గా చెప్పలేదు కదా. దాన్ని తీసుకొచ్చి ముడియేస్తారు. ఇక్కడ మీరు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని హిందుత్వ వాదంతో మీరు రాజకీయం చేయొచ్చా, మీరు ఎందుకు చేస్తారంటారు. మేము హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుంటలా, మేము నీలాగా నాస్తికుడు అని చెప్పేసి హిందువులను తిట్టట్లా, కేవలం హిందువులనే తిడతాడు, ఇంకెవరిని తిట్టడు. ఇటు ఇప్పుడు వీడి నాస్తికుడు అని చెప్పుకుంటాడండి. వ్యతిరేకిస్తే అందరినీ వ్యతిరేకించాలి, కానీ వీడి హిందువులనే వ్యతిరేకిస్తాడు. ఎందుకురా అంటే అదో రకమైన సైకోతత్వం. మళ్ళీ ఆడి పేరు ప్రస్తావిస్తే బాగోదు. ఇక్కడ ఆడి పేరు ఒక మతాలకు చెందింది. వీడు తెల్లారితే హిందువుని తిడుతూ వీడు నాస్తికుడు అని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరిస్తూ మీరు మత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా పరమతాన్ని ఎవరినైనా కావచ్చు, పరమతాన్ని దూషించండి కానీ ద్వేషించండి కానీ ఎక్కడా చెప్పలేదు. మా మతం జోలికి వస్తే మేము ఊరుకోము, మా హిందువుల జోలికి వస్తే మేము ఊరుకోము, మా దేవుళ్ళ జోలికి వస్తే మేము ఊరుకోము. ఇదే కదా మాట్లాడింది. ఏ సందర్భంలో మాట్లాడాడైనా? కల్తీ నెయ్యి వ్యవహారంలో తిరుమల లడ్డు కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి వాడారు అని ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత అదే అంశాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. ఊరికనే గాలి మాటలు మాట్లాడాలా. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆ రిపోర్ట్లో ఏవైతే మెన్షన్ చేశారో వాటినే ప్రస్తావిస్తూ మాట్లాడారు కదా. ఇక్కడ ఏది కూడా సొంతంగా మాట్లాడింది ఏమీ కాదు. ఇప్పుడు ఏదో సిబిఐ ఏదో క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు పైగా ఆ అంశాలన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ వీడు ఇక్కడ మురిగాడు. మీరు స్పందించరు, మేము స్పందిస్తేనేమో ఏడుస్తారు. అంటే మేము స్పందించకూడదా? అది పబ్లిసిటీ స్టంట్ ఎలా అవుతారో నాకు అర్థం కావట్లా. వలి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదా? ఇష్యూ జరిగింది తెలంగాణలోనే, కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే కదా. మరి అందులో ఏడుపు ఎక్కడ ఉందా? ఇంకా నీ ఏడుపు అంటే నాకు అర్థం కావట్లా. అందులో పబ్లిసిటీ ఎక్కడ ఉంది కదా. దయచేసి ఈ పనికిమాలిన వీడియోలు నీ ఎలివేషన్ల కోసమో
అరాకొరా తెలివితేటలతోటి సగం సగం తెలుసుకొని అడ్డగోలు వాదన చెయ్యి మాక చాలా చిరాగ్గా ఉంది అది.